పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. వరుసగా రాత్రి వేళల్లో భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్న పాకిస్తాన్ సైన్యానికి భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. 26 ప్రదేశాలపై డ్రోన్లు శతఘ్నులతో పాకిస్తాన్ దాడి చేయగా వాటిని చాలా వరకు గాలిలోనే నిర్వీర్యం చేసేసింది భారత సైన్యం. పాక్ దాడికి ప్రతిగా ఆ దేశంలోని 3 ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది భారత్. భారీ పేలుళ్లతో ఆ స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా పాక్ జరిపిన దాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దు ప్రాంతాలలో పగటిపూట కాస్త ప్రశాంతంగా ఉంటోంది. కానీ చీకటి పడిన తర్వాత భారత్పై పాకిస్తాన్ పదే పదే దుస్సాహసానికి పాల్పడుతోంది. తాజాగా బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టుగా ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భుజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాల్లో ఫిరంగులతో భారీగా శత్రుముఖలు విరుచుకుపడ్డాయి. పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోటా, జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. జమ్మూతో పాటు దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతాలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాల్లో డ్రోన్లను గుర్తించి కూల్చివేస్తున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉదంపూర్, నగ్రోటాల్లోనూ డ్రోన్కు ఇదే గతి పట్టించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ అయ్యాయి. జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచ్కులా, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియాపూర్, మేఘా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కశ్మీర్ లోయలోనూ బ్లాకౌట్ పాటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపేయాలని పోలీసులు సూచించారు. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. కశ్మీర్ లోయలోనూ బ్లాకౌట్ పాటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపేయాలని పోలీసులు సూచించారు. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేర్, శ్రీ గంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పడటంతో అత్యంత అప్రమత్తత పాటించారు. పాకిస్తాన్ జరిపిన దాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజౌరిలోనే మరో 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్ కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ మృతిపై ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. రాజౌరిని లక్ష్యంగా చేసుకుని పాక్ జరిపిన దాడుల్లో రాజ్ కుమార్ మృతి చెందారు. దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావటం లేదు. ఇది మాకెంతో నష్టం అని పోస్ట్ చేశారు. మరోవైపు పాకిస్తాన్ దాడులకు ధీటుగా బదిలిచ్చింది భారత సైన్యం. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో చేసిన దాడికి ప్రతిస్పందించిన భారత్ ఆ దేశంలోని 3 ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్లో ఉన్న రావుల్పిండి, చక్లాలలోని నూర్ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు. పూంచ్, రాజౌరి, ఉరీ సెక్టార్లలో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మరో సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్లోని జైసల్మేర్లో గగనతల దాడులకు పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే తమ వ్యవస్థలు పేల్చివేశాయి. భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది. ఇక భారత్పై దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ అంటే బలమైన పునాది అనే పేరు పెట్టింది. చీకట్లో దొంగ దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ వేర్వేరు రూపాల్లో చేసిన అన్ని ప్రయత్నాలకు ధీటుగా జవాబిచ్చినట్లు భారత సైన్యం ప్రకటించింది. పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, మందుగుండు సామాగ్రితో విరుచుకుపడిన పాక్కు తగిన రీతిలో సమాధానం లభించిందని తెలిపింది.
జమ్మూలో పాక్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 7 ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. పాక్ ప్రయోగించిన ఫిరంగి గుళ్ల వల్ల పూంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పాక్ దళాల కాల్పుల్లో మరో 2 ప్రాణాలు కోల్పోవడంతో ఇటీవలి కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18కి చేరింది. సరిహద్దు ప్రాంతాలలో ఆస్తులకు ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి రావద్దని చండీగఢ్లో సైరన్లు మోగించారు. కనీసం 24 విమానాశ్రయాల్లో ఈ నెల 15 వరకు పౌర విమాన సర్వీసుల రాకపోకల్ని నిలిపివేశారు. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, బూంటార్, కిషన్గఢ్, పటియాలా, సిమ్లా, ధర్మశాల, భటిండా, జైసల్మేర్, జోధ్పూర్, లేహ్, బీకానేర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భుజ్ తదితర విమానాశ్రయాల్ని మూసివేసినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్యక దళాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని, భారత్లోని 26 ప్రదేశాల్లో పాక్ దాడులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్పై అధికారులు వివరాల్ని వెల్లడించారు. ఉద్రిక్తతలపై తాజా పరిస్థితుల్ని కల్నల్ సోఫియా ఖురేషీ వివరించారు. శుక్రవారం రాత్రి ఏకంగా 24 ప్రాంతాల్లో ఫైటర్ జెట్లతో దాడులకు పాక్ ప్రయత్నించిందన్నారు. ముఖ్యంగా శ్రీనగర్, అవంతిపుర, ఉధవ్పూర్ వైమానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ విమానాలు చొచ్చుకురావడానికి ప్రయత్నించాయని సోఫియా ఖురేషీ తాజాగా వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో దాడులు చేస్తోందని ఆమె తెలిపారు. అయితే భారత సైన్యం వారి చర్యల్ని అంతే సమర్థవంతంగా తిప్పికొడుతోందని తెలిపారు. మరోవైపు సైనిక ఘర్షణల వేళ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. దీనిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పాల్గొన్నారు. సరిహద్దులోని తాజా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ముఖ్యమంత్రులతో ఫోన్లో మోడీ మాట్లాడారు. త్రివిధ దళాల మాజీ అధిపతులతో సహా పలువురితో ఆయన మాట్లాడారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి, ముందస్తు చర్యలు చేపట్టాయి. మరోవైపు భారత్లోని పఠాన్కోట్, జైసల్మేర్, శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లోకి తమ డ్రోన్లు వెళ్లి దాడి చేశాయన్న వార్తల్ని పాకిస్తాన్ ఖండించింది. భారత్ జరిపిన దాడికి తగు రీతిలో సమాధానమిచ్చేదాకా ఉద్రిక్తతల నివారణ సాధ్యం కాదని చెప్పింది.